చెరువులు కబ్జా పెట్టి ఇండ్లు కట్టింది. ఇవాళ మీ రెవెన్యూ మినిస్టరు, మీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మీ మంత్రి వివేక్, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి, మీరు కదా శిఖంలో ఇండ్లు కట్టింది. ఇవి కూలగొట్టండి ముందు. ఇవి ముట్టకుండా అధికారులందరూ ఇంకేం పని లేనట్టు పేదవాళ్ళ మీద పడ్డమైంది. అందుకే మా పార్టీ తరఫున మా ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని అభినందిస్తూ మా అజయ్ గారు, మా మధు గారు, మా గాయత్రి రవి గారు, ఇంకా మా నాయకులందరూ కూడా ఎవరెవరైతే తోడ్పడ్డారో, మొన్న బ్రహ్మాండంగా అక్కడ పనిచేశారో వారందరికీ కూడా బాధితుల తరపున నిలబడ్డందుకు అభినందనలు తెలియజేస్తూ, మరి న్యాయం జరగలేదు, ఎరకొర చర్యలతో ఎలాంటి న్యాయం కూడా ఆ బాధితులకు జరగదు. వారికి న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం. ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చేదాకా, నష్టపరిహారం ఇచ్చేదాకా కులగొట్టిన దానికి. అట్లాగే 75 గజాలు కాదండి, 100 గజాలు ఇవ్వాలి. అట్లాగే ఒక్కొక్కరికి 8-10 లక్షలు ఇస్తేనే అది సంపూర్ణమైన న్యాయం చేసినట్టు అవుతుంది. ప్రభుత్వం తన తప్పును తాను తెలుసుకున్నట్టు అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ముందు మంత్రులకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఏం చేసినా మా ప్రభుత్వం వచ్చాక ఈ అంశాన్ని వదిలిపెట్టం. సమగ్ర విచారణ జరిపించి దీని వెనకాల ఉన్న బ్రోకర్లు, ముందున్న మంత్రులు, వాళ్లకు రక్షణ కవచంలా నిలబడ్డ అధికారులు అందరినీ కూడా తప్పకుండా వారికి we will take them to task, we will take them to, will bring justice. ఇది మా స్పీకరు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. స్పీకర్ గారికి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. స్పీకర్ గారికి, రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాబట్టి వారికి మేము సన్మానం చేసి చప్పట్లతో, మంచి దుప్పట్లు కప్పి చప్పట్లతో సన్మానం చేసి బాగా అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాయిండు. ఇంకేముంది అందులో విచారణ చేయనికే? రెండు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. అయినా మీకు తెలుసు కదా, వికారాబాద్లో మున్సిపల్ కౌన్సిల్లో మా కౌన్సిలర్ ఒక ఆయన ఏకగ్రీవంగా గెలిచిండండి. కనీసం ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ కార్యాలయం బయటికి దాటి కూడా రాలే. ఇదే స్పీకర్ గారు ఎత్తుకొని పోయి కాంగ్రెస్ కండువా కప్పిండు. ఇది బీఆర్ఎస్ కౌన్సిలర్కు. ఇక ఆయన నుంచి ఏం న్యాయం ఆశించాలి మేము? ఇట్లుంది పరిస్థితి ఈ దేశంలో. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఓపెన్గా బహిరంగంగా మా బీఫామ్ అంటే నిజంగా దిస్ ఇస్ బహిరంగ దాడి. ఇది ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఇది రాహుల్ గాంధీని చేస్తున్న దాడి. ఇందులో రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో డైలాగులు కొట్టిండో అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు లజ్జా ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినోడు డిస్క్వాలిఫై కాకుండా ఎట్లుంటాడండి? మీరే చెప్తారు కదా, యాంటీ డిఫెక్షన్ లాని సమర్థవంతంగా అమలు చేస్తాం, మేము వెంటనే 10 రోజుల్లో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా రాళ్లతో?